జరుగుతుంది ఇలాగ. అలాగే అతిగా పులుపు తింటారు కొంతమంది, విపరీతమైన పులుపు తింటారు. వాళ్ళకి ఏంటంటే పైత్యం, బాడీ పైత్య శరీరం అయితే పులుపు తినడం అనేది ఒక లక్షణం అండి. అది అతిగా తిన్నప్పుడు ఏమవుతుందంటేనమ్మా, ఈ చింతపండు పులుపు అనేది కూడా ఎక్కువ ప్రమాదం. ఇది ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ ని చంపేస్తుంది. బ్లడ్ సెల్స్ ని చంపేస్తుందా చింతపండు? ఓ అదే చింతపండు అమ్మా మీరు బయట వదిలేసి 6 నెలల్లో బాగా నల్లగా అయిపోతుంది కదా, అది మళ్ళీ బ్లడ్ సెల్స్ ని పంపుతుంది. అదే చింతపండు 2 రకాలుగా. అది అమృతం అమ్మా, ఇది విషం. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు సార్, అది అలానే ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టడము, నల్లగా అయిపోతే అంట్లు తోమడానికో లేకపోతే పడేయడానికో కోల్డ్ స్టోరేజ్ లో పెడుతున్నారు కదా, మా రంగు మారకూడదని. వీళ్ళు పులుసులు నల్లగా అయిపోతున్నాయి, చారులు నల్లగా అయిపోతున్నాయి, ఆ రంగు కోసం అక్కడ పెడుతున్నారు. అక్కడ హైయెస్ట్ డిసీజ్ అనేది స్టార్ట్ అవుతున్నాం. ఓకే, ఎట్టి పరిస్థితిలో చింతపండు అనేది నల్లగా అవ్వకుండా తినకూడదండి. ఆ నల్లగా అయితే అద్భుతం. అలాగే వంకాయలు ఉన్నాయమ్మా, వంకాయ